జైల్లో నుంచి రిలీజ్ అయిపోయాడట. ఊరంతా చుట్టేసొద్దామని బయలుదేరితే కరెక్ట్ టైంకి చుట్టాలు ఎంట్రీ ఇచ్చారంట. అలాగే ఆ దొంగను పట్టుకుని పటాపటా ఉతికి దీన్ని తల్లిదండ్రులని పట్టేద్దామనుకున్న శివంగికి పాపం మళ్ళీ పెద్ద దెబ్బ ఎదురైంది. అయినా వాణ్ణి వదలను. విజయవాడలో ప్రతి గల్లీని తిరిగి తిరిగి వాణ్ణి పట్టుకుంటాను. నా కన్న తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకొని మొత్తం అందరికీ లైన్గా ఇచ్చి పడేస్తాను. వెళ్ళొస్తాను. అమ్మా ఏంటండి ఇది? దీని ఆవేశం చూస్తుంటే ఆ దొంగ నిజం చెప్పకపోతే వాణ్ణి చంపేసేలా ఉంది. కన్న తల్లిదండ్రుల కోసం శివంగి పడే తపన చూస్తుంటే ఒక రకంగా ముచ్చటగా ఉన్నా ఆ ప్రయత్నంలో తనకి ఎలాంటి అవాంతరాలు జరుగుతాయో అనే భయమే చాలా ఎక్కువగా ఉంది. శనిదేవుడు ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుందని ఇంటికి పిలిచి తెచ్చుకున్నట్టు ఆ శివంగిని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికైనా అర్థమైందా అదేంటో దాని క్యారెక్టర్ ఏంటో? ఏంటే లెంపలు వాయించాలా? ఇప్పుడు కాదు, ఆ శివంగి దాని పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది చూసావా, అప్పుడు నేనెందుకు తెచ్చుకున్నానురా బాబు అని నీ లెంపలు నువ్వే ఎడాపెడా వాయించుకుంటావు చూడు. అమ్మా, ఎప్పుడు చూసినా శివంగక్క మీద అలా ఆడిపోసుకుంటావెందుకు? బాధే, కడుపులో బాధ. ఎందుకు? ఇది ఇప్పటి బాధ కాదు బావుగారు, 20 ఏళ్ల కిందటి నుంచి ఉన్న బాధ. అంటే సరిగ్గా మీరు శివంగిని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి మొదలైంది. అంతలా శివంగి నేనేం బాధ పెట్టిందే? ఏం పెట్టిందా? పెళ్ళైన కొన్ని రోజులకే మొగుడు నాకు హ్యాండ్ ఇచ్చి పారిపోతే కడుపులో బిడ్డతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. మీకెలాగో పిల్లలేరు కదా, రేపు నాకు పుట్టబోయే బిడ్డే మీ బిడ్డ కూడా అవుతుంది. దానికి తండ్రి లేని లోటు మీ ప్రేమ ద్వారా పొందుతుంది. అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చని ఎన్నో కలలు కన్నాను. కాని మీరు ఆ శివంగిని తీసుకొచ్చి నా కలలన్నీ చెరిపేశారు. అక్కొచ్చినంత మాత్రాన ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా? హ్యాపీగానే ఉన్నాం కదా. నా మొహం హ్యాపీ. నీకు దక్కాల్సిన ప్రేమ అభిమానాలన్నీ అదిగో ఆ దారిన పోయే దరిద్రానికి దక్కుతున్నాయి. అనసూయ, శివంగి గురించి అలా మాట్లాడితే ఊరుకునేదే లేదు. అయినా మేమెప్పుడు రాజీనొకలా శివంగినొకలా చూడలేదే. ఇద్దరిని మా సొంత కూతుళ్లా చూసుకున్నాం. వాళ్ళిద్దరూ మాకు 2 కళ్ళు. కానీ రాజీని మాత్రం సైట్ వచ్చిన కన్నులాగే ట్రీట్ చేస్తున్నారు. ఏ విషయంలో నన్ను వీళ్ళు తక్కువగా చూసారమ్మా? ఏ విషయం అంటే అన్ని విషయాల్లోనూ. అదే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర రీజన్స్ లేవు కాబట్టి. ఏమన్నా వీళ్ళు నాకంటే అక్కనే ఎక్కువగా చూస్తున్నారా? నన్ను చదివించడం కోసం శివంగక్క తన చదువునే ఆపేసింది కదమ్మా. నాలాగే తను కూడా కాలేజ్కొచ్చి చదువుకోవచ్చు, కానీ తనలా చేయలేదు. ఇద్దరం చదివితే ఇల్లు గడవడం కష్టమని తన చదువునే వదిలేసింది. ఆ మాటకొస్తే పెదనాన్న నిన్ను నన్ను ఈ ఇంటికెందుకు రానిచ్చారు? మనల్ని ఇన్నేళ్లు ఎందుకు ఆదరించారు? తన ప్రాణంగా చూసుకుంటున్న కూతురు చదువు ఆపేస్తే ఏమీ అనకుండా నన్నెందుకు చదివిస్తున్నారు? చెప్పమ్మా, వీళ్ళెవరిని ఎక్కువగా చూస్తున్నారో ఇప్పుడు చెప్పు. అసలు వీళ్ళనే వాళ్లే లేకపోతే ఈ పాటికి మనిద్దరం రోడ్ల మీద పడి అడుక్కు తినేవాళ్ళం. రాజీ, ఇప్పుడు ఆ మాటలని ఎందుకే? నువ్వుండు పెద్దమ్మా. ఒకళ్ళని ఎక్కువగా చూస్తున్నారు, ఒకళ్ళని తక్కువగా చూస్తున్నారు అనే మాట అమ్మ నోటి నుంచి ప్రతిసారి వింటున్నాను.